virtual private network. Okay, so the name and term VPN network. So it is a secured and unhackable network. It is a secured and unhackable network. It allows us to create a secure connection to another network, one network to another network over a internet. It allows us to create a secure connection to one network to another network over the internet. Okay. సో ఇక్కడ చూడండి, ఇందాక నేను చెప్పిన క్లయింట్ సర్వర్ మోడల్ అనేది ఒక టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్, ఇది ఇంకో ఎగ్జాంపుల్. ఓకే, నిన్న చెప్పిన క్లయింట్ సర్వర్ మోడల్. సో ఇక్కడ క్లయింట్ అనే వాళ్ళు ఒక నెట్వర్క్ లో ఉంటారు, సర్వర్ ఒక నెట్వర్క్ లో ఉంటారు. ఓకే, క్లయింట్ అనే వాళ్ళు ఒక నెట్వర్క్ లో ఉన్నారు, సర్వర్ ఒక నెట్వర్క్ లో ఉన్నారు. సో ఈ సర్వర్ అనేది ఒక ఏరియాలో ఉంది, ఈ క్లయింట్ అనే వాళ్ళు ఒక ఏరియాలో ఉన్నారు. సో ఈ రెండింటికి మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది. ఎలా జరుగుతుంది? త్రూ ఇంటర్నెట్. త్రూ ఇంటర్నెట్ జరుగుతుంది. బట్ కనెక్షన్ ఎలా ఉందో చూడండి. ఇది పబ్లిక్ నెట్వర్క్ అంటే ఇంటర్నెట్. సో ఇక్కడ ఒక లోకల్ నెట్వర్క్ ఉంది, ఇది ఒక లోకల్ నెట్వర్క్ ఉంది. సో ఈ నెట్వర్క్ లో ఉన్న ఈ క్లయింట్ అనే వాళ్ళు పబ్లిక్ నెట్వర్క్ లో కనెక్ట్ అవుతారు, అంటే ఇంటర్నెట్ కనెక్ట్ అవుతారు. ఈ సర్వర్ కూడా ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది. సో త్రూ ఫిజికల్ ఛానల్. కానీ ఆ ఇంటర్నెట్ లో సో మెనీ కనెక్షన్స్ ఉంటాయి. బట్ ఈ విపిఎన్ అనేది ఏం చేస్తుంది అంటే, ఇదిగోండి, ఇది ఇంటర్నెట్, రైట్? దాంట్లో క్లయింట్ కి సర్వర్ కి మధ్యలో, ఇన్ బిట్వీన్ క్లయింట్ అండ్ సర్వర్, ఏ సెక్యూర్డ్ కనెక్షన్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. ఈ విపిఎన్ ఏం చేస్తుంది? క్లయింట్ కి సర్వర్ కి మధ్య ఒక సెక్యూర్డ్ కనెక్షన్. ఓకే, ఇదిగోండి. అమ్మా ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, క్లయింట్ కి సర్వర్ కి మధ్య ఈ నెట్వర్క్ లో ఒక సెక్యూర్డ్ కనెక్షన్ ఏర్పడుతుంది. సో విపిఎన్ అనేది ఏంటి అంటే వన్ సెక్యూర్డ్ కనెక్షన్. ఓకే, ఒక పబ్లిక్ నెట్వర్క్. ఇది పబ్లిక్ నెట్వర్క్, ఇది ఎంత మంది అన్నా యూజ్ చేసుకోవచ్చు, ఎలా అన్నా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, బట్ ఒక క్లయింట్ కి ఒక సర్వర్ కి మధ్య ఒక సెక్యూర్ కనెక్షన్. అంటే ఇక్కడ క్లయింట్ ఉంది, ఇక్కడ సర్వర్ ఉంది. నేను ఏం చెప్పాను క్లయింట్ సర్వర్ మోడల్లో? క్లయింట్ అనేవాడు సర్వర్ ని రిక్వెస్ట్ చేస్తాడు డేటా కోసం. డేటా రిక్వెస్ట్ చేసినాక సర్వర్ అనే వాళ్ళు అది యాక్సెప్ట్ చేయొచ్చు ఆర్ రిజెక్ట్ చేయొచ్చు. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఆ రెండింటికి మధ్య ఒక కనెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ కనెక్షన్ క్రియేట్ అయ్యి డేటా మొత్తం సెండ్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటిది? క్లయింట్ ఒక ఏరియాలో ఉంది, సర్వర్ ఒక ఏరియాలో ఉంది. సో అలాంటి టైంలో ఏం చేస్తుంది? ఇది ఒక లోకల్ నెట్వర్క్, ఇది ఒక లోకల్ నెట్వర్క్. ఓకే, ఇదొక నెట్వర్క్, ఇదొక నెట్వర్క్. సో అప్పుడు ఏం చేస్తుంది? ఈ క్లయింట్ కి సర్వర్ కి మధ్య ఒక సెక్యూర్డ్ కనెక్షన్. డేటా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఒక కనెక్షన్ ఏర్పడాలి. ఆ కనెక్షన్ అనేది ఈ విపిఎన్ అనేది క్రియేట్ చేస్తుంది. అది కూడా ఏంటి? అన్హ్యాకబుల్ కనెక్షన్ అన్నమాట. అంటే ఆ డేటా ఏదైతే క్లయింట్ నుంచి సర్వర్ కి, సర్వర్ నుంచి క్లయింట్ కి డేటా ట్రాన్స్ఫర్ అవుతుందో ఆ డేటా అనేది ఏంటి? ఎవ్వరు హ్యాక్ చేయలేరు. అంటే ఇక్కడ కూడా ఏమవుతుంది? డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి, డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నాయి. సో వాటి మధ్య కూడా కమ్యూనికేషన్ జరగాలి అంటే పాత పద్ధతిలో ఏమవుతుంది? పాతగా ఇనీషియల్ గా ఏమవుతుందంటే ఈ విపిఎన్ రాకముందు ఒక్కొక్కళ్ళు ఒక సెక్యూర్డ్ కనెక్షన్ కోసం చాలా కాస్ట్లీగా ఒక లీజ్డ్ కనెక్షన్ తీసుకునే వాళ్ళమ్మా. అంటే పర్టికులర్ గా ఆ కనెక్షన్ అనేది ఆ రెండు డివైజెస్, ఆ రెండు కంపెనీస్ కి మధ్య మాత్రమే నెట్వర్కింగ్ జరిగేది. ఆ రెండు కంపెనీస్ కి మధ్య డేటా ట్రాన్స్ఫర్ కోసం యూజ్ చేసేవాళ్ళు. ఓకే, సో తర్వాత ఏమైంది? ఈ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ రాగానే అదేంటి? ఎప్పుడు కావాలంటే అప్పుడు పర్టికులర్ గా ఒక నెట్వర్క్ లీజ్ తీసుకోవటం అలా ఏమి ఉండదు అనమాట. ఈ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ రాగానే ఏమవుతుంది? పర్టికులర్ గా ఒక నెట్వర్క్ లీజ్ తీసుకోవడం, ఆ నెట్వర్క్ కంపెనీ మాత్రమే యూజ్ చేసుకునేటట్టు ఏం కాదు. ఎప్పుడైతే నేను డేటా ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నానో అప్పుడు డైరెక్ట్ గా అప్పటికప్పుడు ఒక సెక్యూర్ ఛానల్ అనేది క్రియేట్ చేస్తుంది. అప్పుడు అన్ని వాట్సాప్ అవన్నీ వచ్చాయి, కానీ ఇదివరకు వాట్సాప్ ఇలాంటివి ఏం లేవు. సో స్టార్టింగ్ లో ఎంప్లాయీస్ కి మధ్య కమ్యూనికేషన్ కావాలి అంటే త్రూ ఈమెయిల్స్ అనమాట. ఇన్ ఓల్డెన్ డేస్ కమ్యూనికేషన్ అమాంగ్ ది ఎంప్లాయీస్ త్రూ ఈమెయిల్స్ జరిగేది. డైలీ కమ్యూనికేషన్, ఏమైనా వర్క్ ఉంటే త్రూ ఈమెయిల్స్ ద్వారా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏదైనా వర్క్ అంటే మీరు ఇప్పుడు ఏమైనా క్లాస్ ఉందనుకోండి, ఏం చెప్తున్నాం మేము? వాట్సాప్ లో ఒక మెసేజ్ పెడుతున్నాం. సో ఇదివరకు అలా ఏం ఉండేది కాదు. త్రూ ఈమెయిల్ ఏదైనా మెసేజ్ ఇండివిజువల్ గా పంపించాలి అన్నా సరే, ఏదైనా డైలీ కమ్యూనికేషన్ కావాలన్నా సరే త్రూ ఈమెయిల్ జరిగేది. అలాగే ఇంకో కమ్యూనికేషన్ ఎలా ఉండేది అంటే బిజినెస్ అప్లికేషన్స్ అంటే లైక్ సాఫ్ట్వేర్ వాటిల్లో
టెలిఫోన్ కాల్స్ వల్ల ఏమవుతుంది చెప్పండి, మనకు కాస్ట్ ఎక్కువ అవుతుంది. ప్రతిరోజు ఇప్పుడు నేను మీ అందరికి కాల్స్ చేయాలంటే నాకు ఏమవుతుంది చెప్పండి, కాస్ట్ ఎక్కువ అవుతుందా లేదా? లైక్ దాని బదులు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాయిస్ ఓవర్ ఐపీ ఇంటర్నెట్ కాలింగ్ అన్నమాట. ఇంటర్నెట్ కాలింగ్. సో ఇంటర్నెట్ కాలింగ్ వల్ల అవుతుంది, కానీ బడ్జెట్ కాస్ట్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. సో కమ్యూనికేషన్ మీడియం ఎలా యూజ్ చేసేవాళ్ళు ఇంతవరకు త్రూ ఈమెయిల్స్ అండ్ వాయిస్ ఓవర్ ఐపీ. అండ్ ఇంకోటి, ఇప్పుడు నేను ఇంతవరకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అలా కూర్చుని ఒక రూమ్ లో కూర్చుని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్ గా డెస్క్ టాప్ షేరింగ్, ఆన్లైన్ డాక్యుమెంట్ ఎడిటింగ్. ఓకే, ప్రతిసారి డాక్యుమెంట్ ని నేను పంపించి అంటే సాఫ్ట్ కాపీ తీసి ప్రింట్అవుట్ తీసి ఇది మీకు పంపించి దీన్ని ఎడిట్ చేయండి అంటే కంటే నేను ఒక డాక్యుమెంట్ ఆన్లైన్ లో పెట్టి నేను ఎడిట్ చేశాను. దాంట్లో ఏమన్నా రైట్ ఆర్ రాంగ్ ఏమన్నా ఉంటే ఎడిట్ చేయండి. ఏంటి ఈ 4 ఏంటది? ఈమెయిల్, వాయిస్ ఓవర్ ఐపీ, నెక్స్ట్ డెస్క్ టాప్ షేరింగ్, ఆన్లైన్ డాక్యుమెంట్ ఎడిటింగ్. బికాస్ ఆఫ్ దీస్ 4 మనకి ఏమవుతుంది, కాస్ట్, టైం అండ్ ట్రావెల్ ఈ 3 కూడా కలిసి వస్తుంది. ఇదంతా దేని వల్ల? నెట్వర్కింగ్ వల్ల. అవునా కాదా? సో నెట్వర్కింగ్ వల్ల ఇంత యూజ్ ఉంది. నెక్స్ట్ దాంతో పాటు నెక్స్ట్ అప్లికేషన్ ఏంటది ఇక్కడ? ఈ కామర్స్ అని చెప్పాను. సో బిజినెస్ లో ఈ కామర్స్ ఎలా? మీ అందరికీ తెలుసు, ఈ కామర్స్ ఆన్లైన్ షాపింగ్. ఓకే, బట్ ఇక్కడేంటి, ఇక్కడ బిజినెస్ అప్లికేషన్స్ లోను ఈ కామర్స్ చెప్పాను. ఇంకోటి ఏంటి, హోమ్ అప్లికేషన్స్ లో కూడా ఈ కామర్స్ అని చెప్తున్నాను. చూసారా? సో హోమ్ అప్లికేషన్స్ ఈ కామర్స్ ఏంటి, బిజినెస్ అప్లికేషన్ ఈ కామర్స్ ఏంటి? సో బిజినెస్ అప్లికేషన్ ఈ కామర్స్ ఏంటి అంటే కంపెనీస్ ఆర్ డూయింగ్ బిజినెస్ ఎలక్ట్రానికల్లీ ఎస్పెషల్లీ విత్ కన్స్యూమర్స్ అండ్ సప్లయర్స్. కస్టమర్స్ అండ్ సప్లయర్స్. ఇక్కడ ఈ కామర్స్ ఏంటి అంటే కంపెనీస్ ఆర్ డూయింగ్ బిజినెస్ ఎలక్ట్రానికల్లీ ఎస్పెషల్లీ విత్ కస్టమర్స్ అండ్ సప్లయర్స్. హూ ఆర్ ద సప్లయర్స్? హూ ఆర్ ద కస్టమర్స్? కస్టమర్స్ ఆర్ అస్, మనం కస్టమర్స్. కన్స్యూమర్స్ అంటే సప్లయర్స్ అంటే ఓకే సప్లయర్స్. ఇప్పుడు సామ్సంగ్ కంపెనీ ఉంది, అది సప్లయర్. కస్టమర్ నేను కొనుక్కుంటున్నాను. బట్ ఈ బిజినెస్ అనేది ఎవరు క్రియేట్ చేస్తుంది? డైరెక్ట్ గా నేను వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కోకుండా ఈ మధ్యలో బిజినెస్ అనేది ఆ సప్లయర్స్ కి ఈ కస్టమర్స్ కి మధ్య బిజినెస్. ఇప్పుడు మనకు ఉన్నాయి కదా అమెజాన్, ఫ్లిప్కార్ట్, అవునా? ఇవి చేసేది బిజినెస్. ఇక్కడ హోమ్ అప్లికేషన్స్ లో ఈ కామర్స్ చెప్పాను చూసారా? కస్టమర్ అనేవాడు హోమ్ అప్లికేషన్స్ లోకి వస్తాడు. ఓకే, అర్థమైందా? ఈ కామర్స్ ఇక్కడ ఏం జరుగుతుంది? కంపెనీస్ ఈస్ డూయింగ్ బిజినెస్ ఎలక్ట్రానికల్లీ ఎస్పెషల్లీ విత్ కస్టమర్ అండ్ సప్లయర్స్. దీనికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ. అలాగే ఇవే కాదు, బస్ టికెట్స్ కొంటాం. బస్ టికెట్స్ డైరెక్ట్ గా ఏపీఎస్ఆర్టీసీ నుంచి బుక్ చేసుకుంటే, ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళ యాప్ నుంచి బుక్ చేసుకుంటే అదేంటి డైరెక్ట్ గా సప్లయర్ నుంచి కస్టమర్ కొనుక్కున్నట్టు. అలా కాకుండా మధ్యలో రెడ్ బస్ కానీ అబీబస్ ఇలాంటి లింక్స్ ఉన్నాయి, గో అబీబో. సో అదేమవుతుంది, ఈ గో అబీబో వాడు 2 కస్టమర్ ని సప్లయర్ ని మధ్యలో కనెక్ట్ చేస్తున్నాడు. సో ఇది ఒక బిజినెస్ అప్లికేషన్ అన్నమాట. అర్థమైందా అమ్మా? అర్థమైందా? ఓకే, సో ఇలా కొన్ని బిజినెస్ అప్లికేషన్ నేను కొన్ని చెప్పాను ఎగ్జాంపుల్స్ కింద. ఓకే, సో దీస్ ఆర్ ద బిజినెస్ అప్లికేషన్స్ ఫర్ నెట్వర్కింగ్ యూజ్ చేసి మనం బిజినెస్ అప్లికేషన్స్ ఎలా డెవలప్ చేసాము అనేది ఇది. నెక్స్ట్ హోమ్ అప్లికేషన్స్ వచ్చేదానికి ఫస్ట్ వన్ ఈస్ నేను ఏం చెప్తున్నానంటే పేర్ టు పీర్ కనెక్షన్. ఇక్కడ క్లయింట్ సర్వర్ మోడల్లో ఏం చెప్పాను? డైరెక్ట్ గా సర్వర్ నుంచి డేటా క్లయింట్ తీసుకుంటది. సర్వర్ కి క్లయింట్ కి మధ్య కనెక్షన్ అనేది ఉంటది. అవునా నేను చెప్పింది? ఇంకా ఏ డివైస్ కి మధ్య కనెక్షన్ లేదు ఇక్కడ క్లయింట్ సర్వర్ మోడల్లో. క్లయింట్ కి సర్వర్ కి మధ్య కనెక్షన్ త్రూ స్విచ్, రైట్? సో ఇక్కడ అలా కాదు, పీర్ టు పీర్ కమ్యూనికేషన్. ఇది ఏంటంటే ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ క్లయింట్ సర్వర్ మోడల్. In this form, in this peer-to-peer communication, individual also forms a group and can communicate with others in the group. Okay, in this peer-to-peer communication, individuals also forms a group, can communication with others in a group. అంటే లైక్ ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇందా క్లయింట్ సర్వర్ మోడల్లో నేను ఏం చెప్పాను? సర్వర్ నుంచి డేటా క్లయింట్ తీసుకోవడం అంతే. సర్వర్ లో ఉన్న డేటాని మాత్రమే యాక్సెస్ చేసుకోగలం. సో ఇక్కడ పీర్ టు పీర్ కమ్యూనికేషన్ ఏంటంటే కొంతమంది కలిసి ఒక గ్రూప్ గా ఏర్పడ్డారు, ఇక్కడ కొంతమంది కలిసి ఒక గ్రూప్ గా ఏర్పడ్డారు. సో ఈ సిస్టమ్స్ అన్ని డైరెక్ట్ కనెక్ట్ అయి ఉన్నాయి. మేబీ వైర్డ్ కనెక్షన్ ఆర్ వైర్లెస్ కనెక్షన్.
ఓకే, సో నేను ఒక డివైస్ నుంచి ఒక డివైస్ కి డేటా ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నాను. సో బై యూజింగ్ దిస్ పీర్ టు పీర్ కనెక్షన్ మనం ఏంటి ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ కి డేటా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇది లైక్ హోమ్ అప్లికేషన్స్ లాగా. ఇప్పుడు మనకి ఎలా అంటే ఈ పీర్ టు పీర్ కనెక్షన్ ఇన్ ఓల్డెన్ డేస్ లో, ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వీడియోస్ కానీ, మూవీస్ కానీ, ఓకే, సాంగ్స్ కానీ, సాఫ్ట్వేర్స్ కానీ ఇలా షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంతవరకు కొంతమంది ఏంటంటే డైరెక్ట్ గా సైట్ లో నుంచి డౌన్లోడ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడైతే అందరికీ తెలుసు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇదివరకు ఏం తెలిసేది కాదు చాలా వరకు. సో ఏం చేసేవాళ్ళు అంటే, ఇప్పుడు నాకు ఏమన్నా సాంగ్స్ వినాలనిపించింది అనుకోండి, కొంతమంది డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కదా. ఇప్పుడు ఇతను ఇక్కడ నేను మౌస్ చూపిస్తున్నాను చూసారా, ఇతని దగ్గర అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ఇతని సిస్టమ్ లో, ఇతని ర్యామ్ లో అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న ఈ అమ్మాయి అడిగింది, ఓకే, ఇతన్ని. సో ఏమవుతుంది, ఇతను డైరెక్ట్ గా ఈ అమ్మాయికి షేర్ చేయొచ్చు బై యూజింగ్ పీర్ టు పీర్ కమ్యూనికేషన్ ద్వారా. సో ఏమవుతుంది, వీళ్ళంతా కలిపి ఒక గ్రూప్ గా కనెక్ట్ అయ్యారు. ఈ గ్రూప్ లో ఏమి అవుతుంది అంటే, సర్వర్ నుంచి డౌన్లోడ్ చేసుకోకుండా డైరెక్ట్ గా ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి, ఈ డివైస్ నుంచి ఈ డివైస్ కి షేర్ చేసుకోవచ్చు. సో ఇందాక చెప్పిన క్లయింట్ సర్వర్ మోడ్ లో ఏంటి, డైరెక్ట్ గా క్లయింట్ నుంచి సర్వర్ కి కమ్యూనికేషన్ ఉంటది. ఇక్కడ అలా కాదు, ఒక పేర్ నుంచి ఇంకో పేర్ కి కమ్యూనికేషన్ ఉంటది. ఓకే, సో ఇది పేర్ టు పేర్ కమ్యూనికేషన్ అనమాట. సో నెక్స్ట్ వన్ ఈస్ హోమ్ అప్లికేషన్స్ లో ఈ కామర్స్. ఈ కామర్స్ అంటే ఇందాక చెప్పాను, ఇన్ బిజినెస్ అప్లికేషన్స్ లో ఈ కామర్స్ ఏంటది, అమెజాన్ ఎగ్జాంపుల్ కింద అమెజాన్ చెప్పాను. ఇక్కడ ఈ కామర్స్ ఏంటి అంటే కస్టమర్, మనమే హోమ్ అప్లికేషన్, home users can access the information home users can access the information communication with other peoples and buy the products and services. అంతేనా, నేను ఇంట్లో కూర్చుంటున్నాను, ఏ ప్రోడక్ట్ కావాలంటే ఆ ప్రోడక్ట్, నేను ఏ షాప్ కి వెళ్ళట్లేదు, త్రూ అమెజాన్ కొనేసుకుంటున్నాను ఇక్కడ సప్లయర్ నుంచి, అవునా కాదా. సో అమెజాన్ ఏం చేస్తుంది, నాకు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఈ కామర్స్ లో ఎగ్జాంపుల్ ఏంటి అమెజాన్, ఇక్కడ ఈ కామర్స్ లో ఎగ్జాంపుల్ ఏంటి యూజర్. ఇంట్లో కూర్చుని డైరెక్ట్ గా ఎక్కడ ఏం కావాలంటే అది కొనుక్కోగలుగుతున్నారు. నెక్స్ట్ ఇన్స్టెంట్ మెసేజింగ్. ఇన్స్టెంట్ మెసేజింగ్ అంటే మీకు తెలిసిందేగా, ప్రెసెంట్ మెసేజింగ్ ఎలా, ఇదివరకు ఏంటి త్రూ ఈమెయిల్స్ ద్వారా మెసేజ్ చేసుకునేవాళ్ళు. సో ఈమెయిల్ ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు. ఇప్పుడు ఏంటి, ఈమెయిల్స్ లో మెసేజ్ చేసుకున్నా మీకు జస్ట్ ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఓపెన్ చేసుకున్నారు. అలా కాకుండా ఇన్స్టెంట్ మెసేజింగ్, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్స్. సో నెక్స్ట్ ఐపీటీవీ. ఓకే, ఐపీటీవీ సో ఇంటర్నెట్ టీవీ అనమాట. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ ప్రోగ్రామ్ కావాలంటే ఆ ప్రోగ్రామ్ చూసుకోగలుగుతున్నాం. హోమ్ అప్లికేషన్ చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, కొన్ని అప్లికేషన్స్ అనమాట. నెక్స్ట్ న్యూస్ పేపర్స్. ఇదివరకు ఏంటి, పేపర్ ఇంటికి వస్తేనే చదవాలి, ఇప్పుడు అలా కాదు, అన్ని న్యూస్ పేపర్స్ కూడా ఆన్లైన్ అనేది అవైలబుల్ గా ఉంది. అదే అలాగే డిజిటల్ లైబ్రరీ. ఇప్పుడు ఏంటి, ఇదివరకు మనకి డిజిటల్ లైబ్రరీ బుక్స్ అన్ని కూడా లైబ్రరీకి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. అలాగే IEEE ఇవేమన్నా ఉన్నా సరే మనకేంటి దాంట్లో సబ్స్క్రైబ్ అయితే వాళ్ళు మనకి బుక్స్ కానీ పేపర్స్ కానీ పంపించేవాళ్ళు. ఇప్పుడు అలా కాదుగా, అన్ని దానికి ఒక సర్వర్ అనేది క్రియేట్ చేసి ఆ సర్వర్ లో IEEE పేపర్స్ అన్ని కూడా మనకి ఉంటాయి. మనం ఎప్పుడైతే ఆన్లైన్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నామో ఆ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతా త్రూ నెట్వర్కింగ్ ద్వారా మనకేమి నెట్వర్కింగ్ ద్వారా డైరెక్ట్ గా ఎక్కడో ఉన్న డేటాను మొత్తం కూడా యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. ఓకే, సో ఇవన్నీ హోమ్ అప్లికేషన్స్. అంతే కదా, ఐపీటీవీ కూడా అంతే కదమ్మా. ఎక్కడో ఛానల్ ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఇదివరకు ఏంటి, టీవీలో ప్రోగ్రామ్ ఎప్పుడైతే మనకి ఆ టైంకి వస్తుందో ఆ టైంలోనే చూడగలం. ఇప్పుడు అలా కాదుగా, ఎప్పుడన్నా చూడొచ్చు. ఉన్నాయి కదా మీకు, అమెజాన్ ఉంది, అమెజాన్ ప్రైమ్ ఉంది, హాట్స్టార్ ఉంది, G5 ఉంది, ఇలా చాలా ఉండటం వల్ల ప్రోగ్రామ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడాల్సి వస్తుంది. ఇవన్నీ హోమ్ అప్లికేషన్స్ కింద వస్తాయి. సో ఇవన్నీ ఏంటి, హోమ్ అప్లికేషన్స్ అంటే ఇంట్లో కూర్చుని, అంటే కంపల్సరీగా ఒక పర్టికులర్ ప్లేస్ లో కూర్చుని చెప్తున్నారనమాట. అసలు మనం ఈ అప్లికేషన్స్ కూడా కాదు, డైరెక్ట్ గా మొబైల్ యూజర్స్ అనమాట. మనం మొబైల్ అప్లికేషన్స్ అన్ని మన దగ్గర ఉంటాయి, మనం ఎక్కడున్నా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునేటట్టు ఉన్నాయి, అవునా కాదా. సో ఈ అప్లికేషన్స్ అన్ని సేమ్ ఈ అప్లికేషన్స్ మొబైల్ యూజర్స్ కి వస్తాయి, రైట్. ఎందుకని, హోమ్ అప్లికేషన్స్ అంటే ఇదివరకు కాలంలో ల్యాప్టాప్స్ కానీ సిస్టమ్ డెస్క్ టాప్స్ ఉండేటప్పుడు డైరెక్ట్ ఒక ప్లేస్ కి వెళ్ళి కూర్చునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, మొబైల్. నేను బస్ లో ట్రావెల్ చేసినా చూడొచ్చు, లేదు నేను కాలేజ్ లో ఉన్నా కూడా మీరు పక్కన బ్రేక్ టైమ్ లో ఇలాంటి యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఎక్కడ కావాలంటే అక్కడ. సో మొబైల్ అప్లికేషన్స్ కూడా సేమ్, బట్ ఏంటి అంటే దీనికి దానికి తేడా, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ నేను అన్ని ఫెసిలిటీస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద సమ్ అప్లికేషన్స్.
నేను అన్ని చెప్పట్లేదు, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను అంతే. మీకు ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ మన డైలీ లైఫ్ లో యూజ్ చేసే అన్ని ఎగ్జాంపుల్స్ నెట్వర్కింగ్ మీద డిపెండ్ అయ్యి